పేద ధనిక మధ్యతరగతి అని తేడా లేకుండా చాలామంది మహిళలు రూపాయి చేర్చి తమ దాచిపెట్టుకున్న డబ్బులతో నగలు వారికి ఇష్టమైన వస్తువులు కొనుక్కొని సంతోషపడుతుంటారు. అలాంటి నేటి ఆధునిక సమాజంలో జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డ కొందరు కేటుగాళ్ళు అదే పనిగా భావించి మొబైల్ల తస్కరణ లేదంటే ఒంటరిగా వెళ్తున్న మహిళల నుండి నగలు అపహరణ ఇతరత చోరీలు చేస్తూ అదే తమ జీవితంగా భావిస్తూ జీవనయానం సాగిస్తుంటారు. ఇలాంటి కేటుగాళ్లతో చాలా మంది సామాన్యులు నష్టపోయి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇదే జీవితం అనుకుంటున్న జులాయి గాళ్ళు మాత్రం రోజుకి రెచ్చిపోతూ సామాన్యులకు కష్ట నష్టాలు గురి చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటున్నానంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని పట్టణంలో పాత పోస్ట్ ఆఫీస్ వీధిలో ఒక మహిళ ఒంటరిగా వెళ్తుండగా ఇద్దరు కేటుగాళ్ళు ఆమెపై కన్నేసి ఆమె నడిచి వెళ్తుండగా వారు ద్విచక్ర వాహనంపై వచ్చి నడిచి వెళ్తున్న ఆ మహిళ మెడలోని తాలిబొట్టును వెనుక నుండి ఓ కేటుగాడు లాక్కొని ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న మరో దొంగతో కలిసి ఫరారయ్యాడు. ఆ మహిళ లబోదిబమంటూ క్షణాల్లో అనుకోకుండా జరిగిన సంఘటనతో నిర్ఘాంతపోయింది. తక్షణమే తేరుకొని కాసంత దూరం వారి వెనక అరుపులు కేకలు పెడుతూ పరిగెత్తిన ఆ కేటుగాళ్ళు ఆ వీధిలో నుండి ఆ తాలిబొట్టు తీసుకొని ఫరారయ్యారు. దీంతో ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాబట్టి మిత్రులారా, మనం ఎంతో కష్టపడి రూపాయి చేర్చి మనకు విలువైన వస్తువులను ఏదో ఒకరోజు కొనుక్కొని సంతోషపడుతుంటాం. ఇలాంటి కేటుగాళ్ళు వల్ల మన సంతోషాలకి చిల్లు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మనం నడిచే పరిసర ప్రాంతాల్లో కానీ మన చుట్టుపక్కల ఎటువంటి కొత్త వ్యక్తుల సంచారం ఉన్నా మన మెడలో గొలుసుల గురించి, మన జేబులో సెల్లు గురించి తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే అవి క్షణాల్లో మన నుండి దూరమై మనకు తీవ్ర మనోవేదనకు గురి చేయొచ్చు. తస్మాత్ జాగ్రత్త.